హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వెన్న తీయకుండా నెయ్యి తయారు చేయడం చాలా ఈజీ. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక మనము పాలెచ్చ పెట్టుకుంటాం కదా, దాని మీగడ అనేది తీసుకొని ఒక చిన్న బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 15 days తర్వాత మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ పెట్టుకున్నాం కదా, మనం 15 days మీగడ తీసింది ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకుంటే మనకు నెయ్యి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes చూసుకోవాలి. 15 minutes తర్వాత మళ్ళీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక 20 minutes తర్వాత చూస్తే మనకు దాదాపు నెయ్యి ఒక 80% తయారైపోయింది. నెయ్యి అనేది పైకి తేలుతుంది. వెన్న తీయకుండా నెయ్యి తయారు చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 10 minutes తర్వాత మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయింది. నెయ్యి అనేది రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ జాలి తీసుకొని మనం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇట్లా స్పూన్తో ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకు కిందికి నెయ్యి అనేది వస్తుంది. ఇదే విధంగా మొత్తం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమీ ఇట్లా చెత్త అనేది రాదు, నీట్గా వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు జాలిలో వడపోసుకున్నాం కదా, దాన్ని మనము కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఎచ్చబెట్టుకోవాలి. మసాలా పెట్టుకుంటే మళ్ళీ మనకు ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనము కొంచెం నెయ్యి అనేది వస్తుంది. ఈ విధంగా మనకు ఇట్లా మూత పెట్టి కొంచెం వాటర్ పోసి మూత మసిలాక ఈ విధంగా వచ్చాక మళ్ళీ ఒకసారి వేరే బౌల్లోకి ఇది వడపోసుకోవాలి. వడపోసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు కిందికి వాటర్ లాగా వస్తుంది. ఇది అనేది మనము ఈ కిందికి వాటర్ లాగా వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 day తర్వాత చూస్తే మనకు మీదికి ఇట్లా అట్టుకట్టినట్టు ఇట్లా నెయ్యి అట్టుకట్టినట్టు వస్తుంది. అది కింది వాటర్ తీసేసి మళ్ళీ పైనది మనం వేరు చేసుకుంటే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. దీనిలో వేస్ట్ ఏమి కాదు. ఎంతో సింపుల్ రెసిపీ తయారైపోయినట్టు మనకు నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.